నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెప్పేసి కవిత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నరసింహరావు, ఎస్, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో స్వయంగా కవిత నోటి నుండే ఆ మాటలు వచ్చాయి. అంటే తాను కేసీఆర్కు మాత్రమే విధేయురాలని, కేటీఆర్కి నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా లేను అనేటువంటి మాటనైతే స్పష్టంగా ఆవిడ నోటి నుండే చెప్పేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీలో కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే సీఎం అనేటువంటి నినాదాలు స్టార్ట్ అయ్యాయో ఆ తర్వాత నుంచి కవితను కుటుంబం పక్కన పెట్టింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. పొలిటికల్గా ఆమెను రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించేందుకు, పొలిటికల్గా ఆమెను డ్యామేజ్ చేసేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు అనేటువంటి మాటను స్వయంగా ఆమె చెప్పారు. సో ఈ మాటలన్నింటినీ బట్టి, ఈ మాటలు ఇన్ని మాటలు ఆమె అన్నదంటే ఆమె లోపల ఇంకా ఎంత హ్యూమిలేషన్కి గురై ఇంకా దాంట్లో తాను మనుగడ సాగించలేను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ విధమైనటువంటి మాటలు